ట్విట్టర్ హ్యాండిల్లో వాళ్ళే పోస్ట్ చేసుకొని వాళ్ళే సర్వే అడిగి ఇవాళ తెలంగాణ రాష్ట్రాలతోటి ప్రజలతోటి తన్నించుకున్నంత పని అయింది వాళ్ళకి. మీరు పెట్టిన సర్వేలోనే కేసీఆర్కు 70%, రేవంత్ రెడ్డికి 30% రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మైండ్ బ్లాక్ అయిపోయి నిన్న షాద్నగర్ మీటింగ్లో ఆ కంపునోరు నెత్తిలో పెట్టుకొని ఎప్పట్లాగే ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు అబద్ధాలు, సంస్కారం లేని మాటలు, బూతులు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడిన సంగతి తెలంగాణ ప్రజలు చూసిర్రు, మీడియా కూడా గమనించింది. ఇక దాంట్లో ఆయన ముఖ్యంగా అన్నది ఏంటంటే, నేను మాట తప్పను, మాట ఇచ్చి ఎగ్గొట్టే రకం కాదు, నేను మాట తప్పను మడమ తిప్పను అన్న పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడినాడు. అయితే తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు, ఆయన ఏం చెప్పినాడు, ఏం మాట తప్పినాడు. కానీ మా ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత ఆయన డైలాగులకు, ఆయన పెద్ద పెద్ద డైలాగులకు దాని మీద ప్రజలకు సమాచారం ఇచ్చే బాధ్యత మా మీద ఉంటుంది. రుణమాఫీ విషయంలో ఆయన ఎన్నికలప్పుడు అన్నాడు, నేను రాగానే డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నది ఎవడు? అయిందా? డిసెంబర్ 9, 2023కి అయిందా? మళ్ళా దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయని తెలంగాణలో ఉన్నటువంటి అందరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు లోపల చేస్తా అన్నది ఎవడు? అయిందా? కాలేదు. మళ్ళా దాని తర్వాత దసరా లోపు చేస్తా అన్నది ఎవడు? పూర్తయిందా దసరా లోపు రుణమాఫీ? సంవత్సరం పొడుగుతా 4 విడతలుగా మీ రుణమాఫీ డబ్బులు వేస్తే మీ లెక్కల ప్రకారమే ఇంకా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. 2 లక్షల రుణమాఫీ 20 లక్షల మందికి కాలేదు. మా లెక్క ప్రకారం 30 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. మరి దీన్ని ఏమంటారు? దీన్ని మాట తప్పుడు అన్నారా? చెప్పాలి రేవంత్ రెడ్డి డైరెక్ట్ దీనికి సూటిగా సమాధానం చెప్పాలి. నిన్న మొత్తం మంత్రులు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. దీనికి సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఏ ఊర్లోనైనా 100% రుణమాఫీ అయిందని చూపిస్తారా? అట్టనే ఇట్లా డేట్లు చెప్పుడు మాట తప్పుడు, డేట్లు చెప్పుడు మాట తప్పుడు. అందుకే 20% మంది కేసుడు, 70% మంది కోసుడు. రుణమాఫీ వల్ల అట్లనే జరిగింది. 50% మంది కోతలు పెట్టినారు రుణమాఫీలో. అందుకే ఇవాళ రేవంత్ రెడ్డిని రైతులంతా కూడా ఎనుముల రేవంత్ రెడ్డి అంటలేరు, కోతల రేవంత్ రెడ్డి అంటున్నారు. అట్లనే ఇంకో అబద్ధం మాట మాట్లాడినాం. కేసీఆర్ రుణమాఫీ చేయలేదన్నమాట మాట్లాడినాం. ఒక సందర్భంలో నువ్వే నీ నోటితోటే
కేసీఆర్ మొదటి విడతలో 16,000 కోట్లు చేసిండు రుణమాఫీ, రెండవ విడతలో 13,000 కోట్లు చేసిండు, మొత్తం 29,000 కోట్లు చేసిండు అని రేవంత్ రెడ్డి ఆయన నోటితోటే అన్నాడు. మొత్తం 29,000 కోట్లు కేసీఆర్ రుణమాఫీ చేసిండని నీ నోటితోటే అన్నావు. మేము కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటిదాకా రుణమాఫీ అయిపోయింది అన్నాక 21,000 కోట్లు చేసినాము అన్నావు. రెండు నీ నోటితోటే అన్నావు. అంటే కేసీఆర్ నీకంటే 8,000 కోట్లు రుణమాఫీ ఎక్కువ చేసినట్టే కదా. మరి నిన్న ఆ మాట ఎట్లా మాట్లాడినావు? అది నీ నోరా మోరా? నువ్వు చెప్పిన మాటకే విలువలేదా? నువ్వే అన్నావు కేసీఆర్ 2 విడతలు కలిపి 29,000 కోట్లు చేసినావు అని. మళ్ళీ నిన్న నువ్వే 16,000 కోట్లు చేసినావు అంటున్నావు, చేసిండు కేసీఆర్ అంటున్నావు. అట్లనే రైతు బంధులో ఇప్పుడు తీసుకుంటే కేసీఆర్ 10,000 ఇస్తాడు. డిసెంబర్ 9 నాడు నేను రాగానే 15,000 తీసుకోండి అని అన్నది ఎవడు? మరి ఏం చేసాం అప్పుడు? మేము ఎలక్షన్ల కంటే మొదలు ఎలక్షన్ల సందర్భంలో డబ్బులన్నీ రెడీ చేసి పెట్టి మా హరీష్ రావు గారు పాలకుర్తి సభలో 2 రోజుల్లో మేము రుణమాఫీ స్టార్ట్ చేస్తామని చెప్తే, నువ్వు నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నువ్వు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీరందరూ పోయి అప్పుడు ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చి అప్పుడు రైతు బంధుని ఆపేసినాం. మేము వేసిన డబ్బుల్ని మేము వేయబోతుంటే ఆపేసినాం కంప్లైంట్ ఇచ్చి. తర్వాత కర్మ కొద్దీ నువ్వు రాగానే మేము రెడీ చేసినటువంటి ఉంచిన డబ్బుల్నే అదే 10,000 చొప్పున, పాత 10,000 చొప్పునే